నమస్కారం చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కారు మారి ప్రాణాలతో బయటపడిన బాలిక శ్లోక లాస్యానందిత కారు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు షర్మిల ఫిర్యాదు. మార్చి 1 నుంచి 11 వరకు శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు. చెరువులో ట్రాక్టర్ బోల్తాపడి 24 మంది మృతి చెందారు. యూపీలో కాస్గంజ్ జిల్లాలో పరిధిలోని ఓ చెరువులో ట్రాక్టర్ బోల్తాపడింది. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానది స్నానం కోసం వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగింది. మృతుల్లో 13 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన మద్దికేరలో అంగరంగ వైభవంగా శ్రీ మద్దమ్మవారి రథోత్సవం జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తజనం. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మద్దికేర వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం 4 గంటలకు రథం ముందు యాదవరాజు వంశీకులు రథం ఎదుట పూజ నిర్వహించారు. తర్వాత అరటిపండ్లు విసురుతూ భక్తుల జయజయధ్వానాల మధ్య రథం లాగారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు పేరు ప్రకటించిన సందర్భంగా వెల్దుర్తి మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్ ఆధ్వర్యంలో వెల్దుర్తి పాత బస్టాండ్లో టీడీపీ జెండా ఎగురవేశారు. తెలుగు తల్లి అంబేద్కర్ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీలో టీడీపీ జెండా ఎగురవేస్తామని టి బలరాం గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు గుంటుపల్లి వెంకటరాముడు, వీరభద్రుడు, రామచంద్ర నాయుడు, ఎర్రబజారు మాజీ జడ్పీటీసీ ఇజయ్య, గోపాల్ గౌడ్, మెకానిక్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మందమరి ఏరియా రామకృష్ణాపూర్ RK1A పాలబాగు సమీపంలో 21 నుండి 24 వరకు జరిగిన సమ్మక్క సారక్క జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న వనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని మందమరి సమ్మక్క సారలమ్మ జాతర కన్వీనర్ రాజేశ్వరరావు తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది, SNP సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది, NSS కార్యకర్తలు భారీ బందోబస్తు నిర్వహించినట్లు చెప్పారు. నేను వెంకటేశ్వర గారు నేను వచ్చిన ఆపుతా నన్ను మనకు లేదు వాళ్ళు ఫస్ట్ ఇది లేట్ అయిపోతుంది ఫస్ట్ తర్వాత అంతా మరి ఒకటి అయ్యర్ దగ్గర 10 అని తీసుకురా అక్కడ ఉన్నట్టున్నాయి చూడు ఇంకా కొట్టాయన అవన్నీ తొందర గిరి అయ్యగారు అడుగు ముందుగా కొడతాయి అనుకుంటే ఒక్కటి రైట్ నెక్స్ట్ అక్కడికి జై బోలో సమక్క తల్లికి జై బోలో సమక్క తల్లికి జై బోలో సమక్క తల్లికి జారదాన్ని అయ్యాన్ని పట్టుకోరు జారదాన్ని కూడా మరి పూజారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రయత్నించాలని మనం చేస్తున్నాము. అందరూ కూడా ఎంతో విజయవంతంగా ఈ యొక్క వనప్రవేశ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నందుకు అందరూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ధన్యులే. అందరు కూడా జరిగింది అమ్మవారి మహిమతోటే, ఎందుకంటే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూనే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి మరి ఇంత మునుపు కంటే కూడా ఈసారి చాలా మంది భక్తులు
ఒకటికి రెండింతలు ఎక్కువ మంది ఇక్కడ దర్శించుకొని అమ్మవారి కృపను పొందారు. మరి లాస్ట్ అంగమైనటువంటి వనప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని నుండి ఈరోజు 24 తారీఖు వరకు సమ్మక్క సారక్క జాతరలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. దీనిలో అందరి భాగస్వామ్యం ఉంది. దీనిలో సత్యనారాయణ గారు, అక్బరాని గారు, గోవిందరావు గారు, నాగరాజు గారు మరియు ఇతర యూనియన్ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం, అలాగే ఏసీ డిపార్ట్మెంట్ సివిలు వీళ్ళందరూ చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అనేది చేశారు. ముఖ్యంగా ఇది నేను ఎస్ఓటీఎం వచ్చిన తర్వాత నాకు కన్వీనర్గా పెట్టడం అనేది నేను చేసుకున్న భాగ్యము. నా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ చాలా బాగా కలిసికట్టుగా పనిచేశారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ వచ్చే జాతర కూడా ఇంతకంటే ఘనంగా కూడా మనం జరుపుకోవాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సమ్మక్క సారమ్మ జాతర దాదాపు 35 సంవత్సరాల నుండి మన సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ జాతర జరుపుకుంటా ఉన్నాం. ఈ జాతర రాజకీయాలకు అతీతంగా, రేడియోలకు అతీతంగా కూడా ఈసారి జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దేవతల కోసం దర్శనం కోసం అందరూ సమానులే, అందరి భక్తులు వంటి ఆ దృష్టితో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగినా దాన్ని అన్నిటిగా భావించాలి. ఎందుకంటే జనసంబంధం ఉన్న కాలంలో జరుగుతాయి కాబట్టి మీరందరూ మంచి మనతో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా సింగరేణి సంస్థ యాజమాన్యం, సిఐఎండి గారు, డైరెక్టర్ గారు కూడా, ఎందుకంటే ఈ జాతర ఇక్కడ జరిపించాలి, మన సింగరేణి కార్మికులు కుటుంబాలు మన దూర ప్రాంతాలకు వెళ్తే ఆక్సిజన్ పెరుగుతుంది, ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి సకల సౌకర్యాలు ఇక్కడ గత 2 రోజులు మైదానాన్ని క్లీన్ చేస్తూ, ఫారెస్ట్ అనుమతులు తీసుకుంటూ, అదేవిధంగా గోదావరి జిల్లాలో కూడా నీటి సౌకర్యం,
ఇలా రక్షణ సంబంధించిన సీసీ కెమెరాలు, పోలీస్ ప్రొడక్షన్, రెస్క్యూ సిబ్బంది, అదేవిధంగా ఎస్ఎల్పి సిబ్బంది ఏదైతే ఈ జాతరను ప్రచార మార్గంలో ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా కూడా చాలా చక్కగా, అదేవిధంగా ఇక్కడ జాతర జరపడానికి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఏసీ గారు అందరూ కూడా అనుమతితో ఇక్కడ చక్కగా జరుపుకున్నాం. ఈరోజు వనదేవతలను ఏదైతే గిరిజన మన సమాచార సారలమ్మ వనదేవతలు ఈరోజు వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చిన అక్కడికి ఇలా వన ప్రవేశం అని మనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ఇలా సింగరేణి సంస్థ ఆర్కేవన్నీ కమిటీ ద్వారా ఏఎన్టీసీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి టీవ గోవిందరావు గారు, తర్వాత ఆర్కేవన్నీ జయంతి గారు పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ విద్యార్థులకు సూచించారు. కాశీపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో ఇంటర్ విద్యార్థులు సీనియర్స్కి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వీడ్కోలు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. నేటి సమాజంలో విద్యతోనే గుర్తింపు, హోదా లభిస్తుందని తెలిపారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించి అందుకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పిల్లలు ఉన్నత విద్యలో రాణించినప్పుడే తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు వస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ మాజీ చైర్మన్ కోకట్ల రాజయ్య, పంచాయతీ అధికారి నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజేష్ గారికి, ఎస్ఎంసీ మెంబర్ వనిత గారికి, ఇంటర్మీడియట్ 2023-24 విద్యా సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ వీడ్కోలు సమావేశం అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ వీడ్కోలు సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ ఈ ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు. అయితే ఫేర్వెల్ పార్టీ అనేది జీవితంలో విద్యా చదువుకునే దశలో ఎన్నో సార్లు ఫేర్వెల్ పార్టీ అనేది జరుగుతుంది. కానీ మనము ఏం సాధించినము అనేది కూడా ఆ ఫేర్వెల్ పార్టీ ద్వారా మనము నేర్చుకోబోతున్నాం.
ఒక 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది, తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇంకా నువ్వు ఏ రంగాలకు వెళ్తే ఆ రంగాల్లో కూడా ఫేర్వెల్ పార్టీ అనేది కామన్గా జరుగుతుంటుంది. కానీ ఆ ఫేర్వెల్ పార్టీకి ఒక మంచి గుర్తింపు ఉండాలంటే మనం ఆ సంవత్సరము ఏ కాలేజీలో చదివినామో ఆ కాలేజీకి మనం ఏమి ఇస్తున్నామో, మా కాలేజీ నుంచి మనం ఏమి పొందినామో, దాని యొక్క ఏ లక్ష్యం కోసం అయితే మనం కాలేజీకి వచ్చినామో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఎందుకంటే మనం విద్యను ఆర్జించడం కోసం మనము ఈ కాలేజీకి రావడం జరిగింది. మీకు ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉంటుంది. జీవితంలో మీరు స్థిరపడాలన్నా, జీవితంలో మంచి స్థానంలో మీరు ఉండాలన్నా ప్రతి వ్యక్తి కూడా ఒక నిర్దిష్టమైన ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఓ ఇంజనీర్ కావాలనుకుంటున్నావా, లేదా డాక్టర్ కావాలనుకుంటున్నావా, లేకపోతే ఒక మంచి సిఏ చార్టర్డ్ అకౌంట్ కావాలనుకుంటున్నావా, ఇంకేం కావాలనుకుంటున్నావు? ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావా, ఇక సార్ లాగా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటున్నావా, ఒక తహసీల్దార్ కావాలనుకుంటున్నావా, ఏం కావాలనుకుంటున్నావా అనేది నీకు ఒక లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మనం ఏది సాధించలేము. మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ మనము జీవితంలో సమాజానికి ఈ భూమి మీదకి వచ్చినందుకు సమాజానికి మనం కొంత ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అని అంటే ఏదో మనం కష్టపడి పనిచేసి వాళ్ళకు ఏదో దానం చేసినే కాదు, సర్వీస్ ద్వారా కూడా. ఈరోజు మన ఎంపీడీఓ గారు మన మండలికి వచ్చారు. అతని సర్వీస్ ద్వారా ఈ ప్రజలు మండల్లో ఉన్న ప్రతి ప్రజలకు, ప్రతి వ్యక్తికి కూడా సహాయం చేసే, హెల్ప్ చేసే స్తోమత, సామర్థ్యం సార్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే మండల్కు బాస్. మండల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నా సార్ యొక్క ఒక సంతకంతోని ఆ అభివృద్ధి కార్యక్రమాలు అనేది జరుగుతుంది. మరి అంత గొప్ప అవకాశం సార్కు వచ్చింది. అట్లనే రేపు మీరు కూడా మీరు ఈ స్థాయిలో ఇక్కడ మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచే స్థాయికి మీరు ఎదగాలి. ఆనందంగా చెప్పాల్సిన విషయాలు మోటివేషన్ క్లాసులు ఇక్కడ నడుతుంటే మీ ముఖాల్లో బాధగా అనిపిస్తుంది. అయినప్పటికీ కొంచెం చెప్పదప్పదు. మీ అదృష్టం పొంది ఏంటంటే నాకు ముందు పోయింది, నేను మాట్లాడకుండా కూడా లేదు. 2 నిమిషాలు కాదు, 2 వాక్యాలు చెప్తా. ఇప్పుడు మన తెలుగు సార్ గారు చెప్పినట్టు ఈ ఏజ్లో మీకు ప్రధాన శత్రువులు ఎవరంటే తల్లిదండ్రులు ఒకటి, సెకండ్ ఉపాధ్యాయులు. వాళ్ళని కామెంట్ చేయడానికి పనిచేస్తాం. కానీ ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా మన కోసం ఆలోచించి శత్రువులుగా మారేది వాళ్ళిద్దరే. అంటే పిల్లలు కానీ ఎక్కడ కానీ మన బాగు కోరి వివరించేది వాళ్ళే, కాబట్టి వాళ్ళే మనకు శత్రువులుగా మారుతారు. కాబట్టి వాళ్ళ ఆశయాలు, స్కూల్, సమాజం అనేది తర్వాత ముందు వాళ్ళ ఆశయాలను గమనించి ప్రతి ఒక్క మేలు కోరే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తేవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దానిలో భాగంగా ఇవాళ ఉన్న ఆనందం మీ ముఖాలలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు జీవితంలో దేనిలోనైనా సెట్ అయితేనే ఇవాళ ఉన్న ఆనందం ఉన్నది. కాబట్టి ఈరోజు ఆనందం ఒక్కరోజు కాకుండా ఈ ఆనందం జీవితాంతం ఉండాలంటే ప్రతి ఒక్కరూ మీ ఇష్టం ఉన్న లక్ష్యం ఎంచుకొని జీవితంలో సెట్ అయ్యి సమాజానికి ఏదో రకంగా సేవ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. In the today's program, I am very much thankful to all of you and my adorable principal also for giving me this opportunity to attend this program. So on this occasion, I am thankful to our adorable principal sir and also the chairman of the school committee, our member, all the teachers and my dear students. I am very, very thankful to you all. In this occasion, we have gathered for 2 reasons. One is a moment of happiness, another one is sadness also. Happiness because after your basic education level here, you are entering another stage which will be the professional stage, professional life, professional studies, because from there onwards you
will start your career. So it is an amalgamation of happiness as well as sadness, which all of you have to bear today. But one thing you have to remember in your mind, that after leaving this place, wherever you go, you develop your personality. Studies is not only for getting a good job in the future. Why do we study? For getting a job, getting married, having children, leading a life next on. No. Studies means you have to develop your personality. And you go on developing it in your higher studies as well. So why personality development? Because the future needs leaders. The future needs leaders. And you have to develop your personality in order to become a good leader in future. What is the definition of a leader? Leader is not wearing white shirt and white pant from joining a particular party and giving speeches everywhere. Leader is the one who leads the society. Our society needs transformation. If the society is transformed, our state is transformed, and for the matter, our nation. So our future needs good leaders. And all of you know that our country, around 60 to 70% of the population is youth. We are lucky enough. That is the reason that our economy is also growing very fast in comparison to the other countries of the world. So mind it, you study to gain some knowledge, you study to develop your personality, you study to become a leader and to lead your future society. So this is what my message is to you all. Actually, I will not take much time. I had to talk to you a lot. That we will do on Monday, because definitely you will be coming over there. So today I will not take much time because you are waiting.